హృదయశుద్ధి కలవారు ధన్యులు, వారు దేవునిని దర్శింతురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. ప్రియమైన కథోలిక సహోదరి సహోదరులారా, ఈనాడు మనం సామాన్య కాలంలోని 21వ వారంలోని మంగళవారంలోకి ప్రవేశించున్నాం. ఈనాటి సువార్త పట్టణంలో యేసుక్రీస్తు ధర్మశాస్త్ర బోధకులను మరియు పరిసయ్యులను మందలించుచున్నారు. ఎందుకన వారు వారి గిన్నెను మరియు పళ్ళెమును బయట నుండి శుభ్రం చేస్తున్నారు, కానీ వారి హృదయంలో దాగి ఉన్న దుష్టత్వమును దౌర్జన్యం మాత్రము అలాగే ఉంచుతున్నారు. ఈ సువార్త పట్టణం ద్వారా మనం 2 విషయాలను ధ్యానించుకోవచ్చు. మొదటిది బాహ్య శుద్ధమైన జీవితం, రెండవది అంతరంగ శుద్ధమైన జీవితం. బాహ్య శుద్ధమైన జీవితం అనగా మనుషులకు మనం పరిశుద్ధులుగా కనిపించేలా జీవించటం. మరి అంతరంగ జీవితం అనగా మనం దేవునికి నచ్చేలా మన హృదయంలోని తలంపులు మరియు ఉద్దేశాలు పరిశుద్ధంగా ఉండేలా జీవించటం. బాహ్య జీవితం ఉదాహరణకు మన బట్టలలో కానీ మనం ధరించే వస్తువులలో కానీ మనం శుద్ధత పాటించటం. మరి అంతరంగ శుద్ధ జీవితం అనగా ఏ ఉద్దేశంతో మనం ఆలోచిస్తున్నాము, ఏ ఉద్దేశంతో మనం ప్రవర్తిస్తున్నాము, ఏ ఉద్దేశంతో మనం మాట్లాడుతున్నామో అని తెలపటం. ఈ 2 విషయాలను చూసుకున్నట్లయితే మనకు మన బాల్య జీవితంలో నేర్చుకున్న వేమన పద్యం గుర్తుకొస్తుంది. అదేమనగా, మేడిపండు చూడ మేలిమైండును, పొట్ట విప్పి చూట పురుగులుండును. దీని భావం, మేడిపండు చూడడానికి చాలా అందంగా ఉంటుంది, దాన్ని కోసుకొని తినాలనిపిస్తుంది, కానీ ఎప్పుడైతే దాన్ని చీల్చి మనం తినడానికి చూస్తామో అప్పుడు దానిలో పురుగులు ఉండడం గమనించవచ్చు. దీన్ని బట్టి మనం ఏమి గమనించాలంటే, బయటకు అందంగా లోపలగా చెత్తగా ఉండకూడదు. అనగా బయటకేమో వెలుగు, లోపలేమో చీకటిలా ఉండకూడదు. పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు కూడా ఇలా ప్రవర్తిస్తున్నారు. వారు నియమాలను మరియు మోషే ఇచ్చిన ఆజ్ఞలను ఎల్లవేళ పాటిస్తున్నారు. వాటి వెనుక దాగి ఉన్న అత్యంత విలువలను మాత్రం పాటించట్లేదు. మరి ఆనాడు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు, మరి ఇప్పుడు నువ్వు నేనా? మనుషులు మన బాహ్య రూపాన్ని మాత్రమే చూస్తారు, కానీ దేవుడు మాత్రం మన హృదయాంతరంగాన్ని పరిశీలిస్తారు. మరి ఈరోజు మనం ఒక ప్రశ్న అడుగుదాం. మరి మన ఏ ఉద్దేశంతో మన పనులు చేస్తున్నాము? మనుషుల చేత మనం మంచివాడు అని అనిపించుకోవడం కంటే దేవునితో ఇతను నా బిడ్డ అనిపించుకోవడమే నిజమైన జీవితం.